హాయ్ అండి. మా బాబు ఆదర్శ్ కోసం ఇప్పుడు టాయ్స్ కొందామని అయితే వెళ్తున్నాము. అయితే మేము ఫస్ట్ నుంచి వెళ్ళే షాప్ అయితే ఒకటి ఉందండి. ఆ షాప్లోకి అయితే ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కదండి, ఈ షాపు మేము వచ్చిన స్టార్టింగ్లో చాలా చిన్నగా అయితే ఉండేది. ఇన్ని ఐటమ్స్ అయితే ఉండేవి కావు. ఇప్పుడు చూసారా, బోలెడన్ని ఐటమ్స్ అయితే పెట్టేశారు కదా. అట్లాగే పిల్లల టాయ్స్ అయితే ఒకసారి చూడండి, చాలా చాలా రకాల టాయ్స్ అయితే ఉన్నాయి. అట్లాగే ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ చాలా అయితే ఉన్నాయండి. చూడండి, ఇక్కడ టాయ్స్ కానీ పిల్లలకి కావాల్సిన లంచ్ బాక్స్లోకి స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ కూడా అయితే చాలా బాగున్నాయండి. ఇక టాయ్స్ అయితే ఒకసారి చూడండి, ఇక్కడ చాలా రకాల టాయ్స్ అయితే ఉన్నాయి. మా బాబు ఆదికి ఇంకా మాటలు రాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడు ఇవి కొనేదాకా ప్రాణం తీసేవాడు. చూడండి, ఇవైతే చిన్నపిల్లలకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. చాలా బాగుంటుందండి ఇవైతే. మా వాడు చూసాడా ఎలా కూర్చున్నాడు కుర్చీలో. మరి మా వారైతే మా పిల్లని అయితే పట్టుకున్నాడు. నేనైతే షాపింగ్ చేస్తున్నానండి. ఇట్లాంటి బౌల్స్ అయితే నాకు ఫంక్షన్ అప్పుడు చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి. నేనైతే మొన్నైతే ఆల్రెడీ తీసుకున్నాను, సో ఇప్పుడైతే తీసుకోవట్లేదు. పిండి వంటలు చేయడానికైతే ఇవి అయితే చాలా బాగుంటాయండి. సరే, గవ్వలు అంటారు కదా, ఇంతకుముందు అయితే అష్టచమ్మ పెద్దవాళ్ళు కూడా చక్కగా హాలిడేస్లో ఆడుకునే వాళ్ళండి. ఇప్పుడైతే ఎవరు వాటి వైపు అయితే చూడట్లేదు. చూసారా, వాటర్ బాటిల్స్ కానీ ఇంకా ఈ షాప్లో చాలా డెవలప్ చేశారండి. ఇది చాలా చిన్నగా ఉండేది మేము ఒకప్పుడు షాపు. చూసారా, పిల్లలకి డ్రాయింగ్ బుక్స్ అన్నీ అయితే ఉన్నాయి. జ్యువెలరీ చూసారా, ఇంకా ఫ్రంట్ అయితే చాలా ఉన్నాయి, చూపిస్తాను. చూసారండి, ఈ పౌచ్ అయితే నాకు ఎప్పటి నుంచో కోరిక తీసుకోవాలని. కాకపోతే ఇప్పుడైతే మా వారు నాకు సపోర్ట్ చేయరండి, సో ఇప్పుడు ఏమీ చేయలేము. చూడండి, ఈ బ్యాగ్స్ కూడా అయితే చాలా బాగుంటాయి. చర్చికి వెళ్ళినప్పుడు బైబిల్స్ పెట్టుకోవడానికి, ఇంకా పిల్లలు స్నాక్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. చాలా క్లాస్ లుక్ అయితే ఉంది కదా. ఇంకా చూస్తే చూడండి, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ షాప్లో. టైలరింగ్కి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయండి. హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ చాలా ఉన్నాయండి. ఏది చూసినా ఇది కొంటే బాగున్నాయి, ఇది కొంటే బాగున్నాయి అని అయితే అనిపిస్తుంది. చూసారా, నెయిల్ పాలిష్. నాకైతే నెయిల్ పాలిష్ పిచ్చి చాలా ఎక్కువ అండి. నాకు నెయిల్ పాలిష్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఒకసారి చూసేయండి. చూసారు కదా, అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. నేనైతే లైట్ పింక్ కలర్ అయితే ఎంచుకున్నాను. హెయిర్ క్లిప్స్ చూసారా, హెయిర్ క్లిప్స్ కూడా చాలా రకాలైతే ఉన్నాయి. సో నాకైతే శారీస్ మీదకైతే సెట్ అయితే ఉంటుంది. నేనైతే ఈ క్లిప్స్లో అయితే ఏమీ తీసుకోవడం లేదు. క్లిప్స్ కూడా అయితే చాలా రకాలైతే బాగున్నాయండి. ఏది చూసినా తీసుకుంటే బాగున్ను, ఇది నాకు కావాలి అని అయితే అనిపిస్తాయి. లేడీస్కి ఆశలు ఎక్కువ కదండి. చూసారా, ఫింగర్ రింగ్స్. ఫింగర్ రింగ్స్లో కూడా చాలా రకాలైతే ఉన్నాయండి. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఈ షాప్లోకి వస్తే అసలు టైమే తెలియదండి, చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టు ఉంటుంది. ఈ షాప్లో నుంచి అయితే అంత త్వరగా బయటకు అయితే వెళ్ళలేము. నేనైతే ఈ షాప్కి ఎక్కువగా వస్తూ ఉంటానండి. నా ఖాళీ టైంలో నేను ఈ షాప్లో అయితే ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, నేను షాపింగ్ చేసిన తర్వాత మరి మా వారైతే మా ఆదిని ఎత్తుకొని అయితే బిల్ కడతానికైతే అక్కడ నుంచున్నాడండి. ఈలోగా మా వాడు బిల్ కట్టే టైంలో ఖాళీగా ఉంటాం ఎందుకని మా వాడు చూసారా, తనకు తీసుకున్న గదకి న్యాయం చేస్తున్నారు. తన టాయ్స్తో తనైతే బాగా ఆడుకుంటున్నాడండి. ఇలాగే మా ఆది గురించి, ఇంకా నేను చేసే షాపింగ్స్ గురించి, నా టైలరింగ్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.